కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ పోల్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ మాట్లాడుతూ జగన్ గతంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చినా ఎలాంటి ఎత్తుగడలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు టీఆర్డీ అంశంపై కూడా అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతోటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే, ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షం విమర్శ చేయడంలో తప్పు లేదు. సరైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మలేదు, రాయలసీమ వాళ్ళు నమ్మలేదు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మలేదు. అంచేతనే అతన్ని దారుణంగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టారు. సరిపెట్టి 2024లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అతను ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాడు. అందుచేత ఫస్ట్ సిటీ కుతుబ్షాహి గోల్కొండ అయితే వాళ్ళ క్యాపిటల్, నిజాం టైంలో హైదరాబాద్ క్యాపిటల్ అయితే స్ప్రెడ్ అయింది చెప్తున్నాను నేను. క్యాపిటల్ కాదు, సికింద్రాబాదు స్ప్రెడ్ అయింది. గచ్చిబౌలి సైబరాబాద్ సిటీ ఏర్పడింది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన, 3వ సిటీ. ఆ ఘనత తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి ఇంకా అలాగా మీకు శంషాబాద్ వరకు వచ్చేస్తుంది. మీరు వెళ్ళారు లేదు ఈ మధ్య. వెళ్ళి వచ్చేటప్పుడు కోకాపేట కూడా ఒక ప్రేమ ఉండేది కదా.